తెలుగు రాష్ట్రాలలో ఈ ఉదయం భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రికార్డు స్కేల్ పై 5.3గా నమోదైంది. భూకంపం వచ్చిందట లైట్ గా. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట సహా పలు ప్రాంతాలలో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కూర్చోవడం కానీ ఐడియల్ గా ఉంటే అర్థమైంది. పని లేకుండా ఖాళీగా ఉంటుంది. భూకంపం వచ్చిందట లైట్ గా. కూర్చోవడం కానీ ఐడియల్ గా ఉంటే అర్థమైంది. పని లేకుండా ఖాళీగా ఉంటుంది. భూకంపం వచ్చిందట లైట్ గా. ఉదయం 7:20 నుంచి 7:27 ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించిందని సమాచారం. బోరబండ, రహమత్ నగర్, కార్మిక నగర్, యూసఫ్ గూడలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే సికింద్రాబాద్, బేగంపేట్, హియాత్ నగర్, రాజేంద్ర నగర్, హియత్ నగర్ ప్రాంతాలలోనూ సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ స్వల్పంగా కంపించిందని సమాచారం. నల్గొండ పట్టణం, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం, పాతర్లపాడు, నూతనకల్, హుజూర్ నగర్ ప్రాంతాలలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. కూర్చోవడం కానీ ఐడియల్ గా ఉంటే అర్థమైంది. పని లేకుండా ఖాళీగా ఉంటుంది. భూకంపం వచ్చిందట లైట్ గా. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే మేడారంలో సెప్టెంబర్ 4న 1,00,000 వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా 4 నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం కేంద్రం ఉండడం గమనార్హం. భూకంపం వచ్చిందట లైట్ గా. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. ప్రకంపనల దాటికి ఇళ్లలోని వస్తువులు సైతం కింద పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు చెబుతున్నారు. అవి
స్టేటస్ పెడుతున్నా మొత్తం బెడ్లన్నీ అటు ఇటు ఉరుకుతున్నాయి. మా పాప బయట కూర్చుంది, సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంటే సామాన్లు. ఎంతసేపు అవుతాను మీకు ఇట్లా కదలబట్టి? 5 నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట, అదే సోఫా కింది పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదలే బెడ్లు అయితే అవన్నీ షేక్ అయినాయి అయితే. ఆ అమ్మాయి ఈడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతుంది అనమాట, పాపకు కవర్ ఇచ్చేది రావని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుకున్నా. మొత్తం కదిలింది పోయింది అంతే. ఇంకా లేదు, అందరూ అక్కడ అక్కడ కుప్ప అయిపోయింది. మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతటి వచ్చిందా? అంతటి వచ్చింది బెడ్ లో పెడుతుంది.